Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis LTX classes. ఈ ఇండిపెండెన్స్ డేకి ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ తీసుకొచ్చిందమ్మా. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ 1 ఇయర్ వ్యాలిడిటీ, 1 ఇయర్లో మొత్తం అంతా చదివేసుకుంటాము అనుకుంటే కేవలం 29,999 రూపీస్కే మీరు పొందవచ్చు. సో అతి తక్కువ ఫీజుతో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్, ఎంటైర్ యూపీఎస్సీ యాక్సెస్ అంతా మీకు వచ్చేస్తుంది, మీరు పొందొచ్చు. 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే సువర్ణ అవకాశం. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు 2 ఇయర్స్ వ్యాలిడిటీ కావాలి, 1 ఇయర్ సరిపోదు అనుకుంటే 2 ఇయర్స్కి మీరు వెళ్ళొచ్చు. ఇట్ విల్ బీ 39,999 అండ్ ఇఫ్ యూ గో ఫర్ లైఫ్ టైమ్ ఇట్ విల్ బీ 50,000. సో 3 ఇయర్స్ అన్నా లైఫ్ టైం అయినా సేమ్ ఇస్తాము. లైఫ్ టైం అంటే ఇంక 3 ఇయర్స్ పైన కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మన వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాళ ఆర్టికల్ ఫాలింగ్ షార్ట్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదు అన్నట్టు. ఫాలింగ్ షార్ట్ అంటే మీనింగ్ అది. దేని గురించి మాట్లాడుతున్నారు? డేటా ప్రొటెక్షన్ బిల్. ద డేటా ప్రొటెక్షన్ బిల్ కంటిన్యూస్ టు హ్యావ్ డెఫిషియన్సీస్ దట్ నీడ్ క్లీనింగ్ అప్. సో ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని క్లీనప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్తున్నారు. ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 వాజ్ పాస్డ్ ఇన్ ద లోక్సభ ఆన్ మండే రోజు లోక్సభలో పాస్ అయింది. అండ్ విల్ నౌ హ్యావ్ టు బి క్లియర్డ్ బై ద రాజ్యసభ క్లియర్ చేయాలి. ద ఫ్రెష్ ఐటరేషన్ విచ్ హ్యాస్ అండర్గాన్ ఎ ఫ్యూ డ్రాఫ్ట్స్. సో ఇది ఈ రోజుది కాదు, 2018 ఆ ప్రాంతంలోనే వచ్చింది. కాకపోతే కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసేసరికి రకరకాల డ్రాఫ్ట్స్ వచ్చి ఇది ఫైనల్ వెర్షన్ కింద ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. విచ్ ఇస్ అండర్గాన్ ఫ్యూ డ్రాఫ్ట్స్ సీమ్స్ టు హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ సజెషన్స్ మేడ్ టు ఇట్స్ 2022 వెర్షన్. 2022 వెర్షన్కి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ఇన్కార్పొరేట్ చేసినట్లుగా కనిపిస్తుంది. Although it is not clear what the submissions were, as the consultation process was not brought to light by the government. సో ఏ సజెషన్స్ సబ్మిట్ చేశారనే విషయం మనకి తెలియదు, ఏ మార్పులు ఇన్కార్పొరేట్ చేశారనేది కూడా మనకి తెలియదు, ఎందుకంటే కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది ప్రభుత్వం బయట పెట్టలేదు కాబట్టి. ది హైలైట్ ఆఫ్ ద బిల్ ఈజ్ ద ప్రావిజన్ దట్ పర్సనల్ డేటా ఆఫ్ అన్ ఇండివిజువల్, ద డేటా ప్రిన్సిపల్. డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు? ఓనర్ ఆఫ్ ద డేటా. ఇప్పుడు నా డేటాకి నేను డేటా ప్రిన్సిపల్ అనమాట. మే బీ ప్రాసెస్డ్ బై అన్ ఎంటిటీ ఆర్ పర్సన్. వాట్ ఈజ్ దట్ కాల్డ్? ద డేటా ఫిడ్యూషియరీ. ఇప్పుడు చూడండి, నేను డేటా ప్రిన్సిపల్, నా డేటాని డేటా ఫిడ్యూషియరీ ప్రాసెస్ చేయొచ్చు. డేటా ఫిడ్యూషియరీ అంటే ఎవరు? ట్రస్టీ అన్నట్టు. ఫిడ్యూషియరీ అంటే ట్రస్టీ అన్నట్టు. సో ఐఎమ్ ట్రస్టింగ్ హిమ్ విత్ మై డేటా అన్నట్టు. ఏ పర్పస్కి? చూడండి, దేనికోసం వాళ్ళు ప్రాసెస్ చేయొచ్చు అంటే ఫర్ ఏ లాఫుల్ పర్పస్ ఓన్లీ. చట్టం అనుమతించే పర్పస్కి మాత్రమే మీరు నా డేటాని ఉపయోగించవచ్చు, ప్రాసెస్ చేయవచ్చు. సో ఇక్కడ ఫిడ్యూషియరీ జనరల్గా ఎవరవుతారు? గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఏజెన్సీస్. డేటా ప్రిన్సిపల్ ఎవరవుతారు? పీపుల్. సో పీపుల్ యొక్క డేటాని ప్రభుత్వం ఉపయోగించవచ్చు ఫర్ ఏ లాఫుల్ పర్పస్ ఓన్లీ ఆఫ్టర్ ది కన్సెంట్ ఆఫ్ ద డేటా ప్రిన్సిపల్. అంటే డేటా ఓనర్ ఎవరు? నేను. నా కన్సెంట్ అంటే అనుమతి, నాకు అనుమతితో ఆర్ ఫర్ సర్టెన్ లెజిటిమేట్ యూజెస్. కొన్ని లెజిటిమేట్ యూజెస్ కోసం, అంటే యాక్సెప్టబుల్ యూజెస్ కోసం మాత్రమే ఉపయోగించవచ్చు అని క్లియర్గా చెప్పారు. ఇక్కడ చూసారా, ఆఫ్టర్ ద కన్సెంట్ ఆఫ్ ద డేటా ప్రిన్సిపల్ అంటే వాళ్ళ అనుమతితో ఉపయోగించవచ్చు, లేదా కొన్ని లెజిటిమేట్ యూజెస్కి ఉపయోగించవచ్చు అని చెప్పారు. అక్కడ లేదా అని రాశారు, అంటే అనుమతి లేకుండా కూడా మన డేటాని ప్రభుత్వం ఉపయోగించవచ్చు అని అర్థం. ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అనేది కూడా మెన్షన్ చేశారు. చూడండి, దీస్ యూజెస్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సచ్ డేటా మే బీ ప్రాసెస్డ్ వితౌట్ అబ్టైనింగ్ ది డేటా ప్రిన్సిపల్స్ కన్సెంట్. డేటా ఓనర్ యొక్క అనుమతి లేకుండానే డేటాని ప్రాసెస్ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో. ఏంటవి? సచ్ యాజ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ ప్రొవైడింగ్ లైసెన్సెస్, వెల్ఫేర్ బెనిఫిట్స్, పర్మిట్స్ అండ్ సర్వీసెస్. చూసారా, ఫర్ ప్రొవైడింగ్ లైసెన్సెస్, వెల్ఫేర్ బెనిఫిట్స్, పర్మిట్స్ అండ్ సర్వీసెస్, వీటన్నింటి కోసం ఉపయోగించవచ్చు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ పర్పస్ కోసం నీ అనుమతి తీసుకోకుండానే, వితౌట్ కన్సెంట్ కూడా ప్రభుత్వం లేదా డేటా ఫిడ్యూషియరీ మన డేటాని, అంటే డేటా ప్రిన్సిపల్ యొక్క డేటాని ఉపయోగించవచ్చు.
దిస్ బిల్ ఇంక్లూడ్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డేటా ఫిడ్యూషియరీ, అంటే డేటా ట్రస్టీ ఎవరైతే డేటా ఉపయోగిస్తున్నారో, మన డేటాను తీసుకొని లెజిటిమేట్ యూజ్కి ఉపయోగిస్తున్నారో వాళ్ళు డేటా ఫిడ్యూషియరీ, టు నోటిఫై ద డేటా ప్రిన్సిపల్ డేటా ఓనర్కి వాళ్ళు నోటిఫై చేయాలి, నోటిఫై చేయాల్సిన ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉంది. అండ్ ద డేటా ప్రొటెక్షన్ బోర్డ్ టు బీ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ టు అడ్జుడికేట్ ఆన్ కంప్లయన్స్ ఆర్ నాట్ విత్ ద బిల్. ఒక డేటా ప్రొటెక్షన్ బోర్డ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ఎందుకంటే దీన్ని ఎవరన్నా వైలేట్ చేస్తే అడ్జుడికేట్ చేయడం కోసం. సో డేటా ప్రొటెక్షన్ బోర్డుకి మరియు డేటా ప్రిన్సిపల్కి డేటా ఫిడ్యూషియరీ ఏం చేయాలి, ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయాల్సిన ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉంది. ఏంటా ఇంటిమేషన్? ఇఫ్ దేర్ ఈజ్ ఏ పర్సనల్ డేటా బ్రీచ్, మన పర్సనల్ డేటా బ్రీచ్ జరిగితే, ఎవరైనా సరే ఇల్లెజిటిమేట్గా మన పర్సనల్ డేటాని ఉపయోగించేస్తే డేటా ప్రిన్సిపల్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డేటా ఫిడ్యూషియరీకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ డేటా ఈజ్ టేకెన్, ఇట్ ఈస్ యూజ్డ్ బై సమ్వన్ ఎల్స్ ఇల్లెజిటిమేట్లీ, దెన్ ద డేటా fiduciary or the government agency must intimate the data principal or the individual నీ డేటా మిస్యూజ్ అయిందని చెప్పాలి. అలాగే దేర్ ఆర్ అదర్ ఆబ్లిగేషన్స్ డిఫైన్డ్ ఫర్ ద డేటా ఫిడ్యూషియరీ యాజ్ వెల్. ఇంకా కొన్ని ఆబ్లిగేషన్స్ కూడా డిఫైన్ చేశారు. ఏంటవి? అయితే సమస్య ఏంటంటే, బట్ వన్ ఇష్యూ విత్ ద బిల్ ఈజ్ దట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద నీడ్ ఫర్ ఇన్ఫార్మింగ్ డేటా ప్రిన్సిపల్స్ అబౌట్ థర్డ్ పార్టీస్ విత్ హూమ్ ద డేటా కుడ్ బీ షేర్డ్ ఆర్ డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్. డేటా బ్రీచ్ అయితే డేటా ప్రిన్సిపల్కి చెప్పాలి అని చెప్తున్నారు. కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే థర్డ్ పార్టీస్కి, అంటే ఇప్పుడు డేటా ప్రిన్సిపల్ ఏమో ఇండివిజువల్ హ్యూమన్ సిటిజన్స్, డేటా ఫిడ్యూషియరీస్ జనరల్గా గవర్నమెంట్ ఏజెన్సీస్. ఒకవేళ వాళ్ళు థర్డ్ పార్టీస్తో డేటా షేర్ చేసినా, లేకపోతే ఎన్నాళ్ళ పాటు డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్, ఈ డేటాని ఎన్నాళ్ళ పాటు వాళ్ళ దగ్గర ఉంచారనే విషయాలు కానీ డేటా ప్రిన్సిపల్స్కి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా రాశారు. ఆ నీడ్ అనేది ఉన్నట్టుగా రాయలేదు. అంటే థర్డ్ పార్టీస్తో షేర్ చేసేయచ్చు, థర్డ్ పార్టీస్తో షేర్ చేసామన్న విషయాన్ని డేటా ప్రిన్సిపల్స్కి చెప్పాల్సిన అవసరం ఉందని అక్కడ రాయలేదు. ఇది ఒక ఇష్యూ అనమాట. మీకు అర్థమవుతుందా? మన దగ్గరికి డేటా గవర్నమెంట్ తీసుకుంది, ఏదో పర్పస్ కోసం ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి షేర్ చేసింది. ఇగో నీ డేటా పలానా వాళ్ళకి షేర్ చేస్తున్నానని చెప్పి మనకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. టూ మచ్ లీవే ఈజ్ ప్రొవైడెడ్ టు ఏజెన్సీస్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. లీవే అంటే ఫ్రీడమ్. టూ మచ్ ఫ్రీడమ్ అనేది స్టేట్ ఏజెన్సీస్కి ఇచ్చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. స్టేట్ ఏజెన్సీస్కి చాలా ఎగ్జంప్షన్స్ రూపంలో చాలా ఫ్రీడమ్ అనేది ఇచ్చేశారు విత్ రెస్పెక్ట్ టు యూజింగ్ ఇండివిజువల్స్ డేటా. The Sri Krishna Committee's draft bill in 2018 allowed for exemptions to be granted to state institutions from acquiring informed consent from data principals or to process their data in matters related only to the security of the state, and also called for a law to provide for parliamentary oversight and judicial approval of non-consensual access to personal data. 2018లో వచ్చిన ఈ డ్రాఫ్ట్ బిల్ ఏం చెప్పింది అంటే, స్టేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఏ విషయంలో అంటే, వ్యక్తుల యొక్క ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే డేటా ప్రిన్సిపల్ దగ్గర అనుమతి తీసుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఉండదు అని. ఏ సందర్భాల్లో ఉండదు? ఇన్ మ్యాటర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, అంటే దేశ భద్రతకి సంబంధించిన అంశాల్లో డేటా మీరు యూజ్ చేసినప్పుడు పీపుల్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. నాన్ కన్సెన్సువల్ అంటే వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకుండా మీరు ఏదైనా యూజ్ చేసేటప్పుడు దానికి పార్లమెంటరీ ఓవర్సైట్ ఉండాలి, అంటే పర్యవేక్షణ మెకానిజం అనేది ఉండాలి అని కూడా శ్రీకృష్ణ కమిటీ బిల్లులో చెప్పారు. అప్పట్లో అలా ఉండేది. ఇన్ ద 2023 వెర్షన్, ఇప్పుడు కొత్త వెర్షన్ ఏమైందో చూడండి. ద స్టేట్ ఈజ్ ఎంపవర్డ్ టు ప్రాసెస్ డేటా త్రూ వైడ్ రేంజింగ్ ఎగ్జంప్షన్స్. ఇప్పుడు ఏమైందంటే స్టేట్కి ఫుల్ పవర్స్ వచ్చేసాయి, చాలా ఎగ్జంప్షన్స్ ఇచ్చేశారు. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ ఇన్ ఎఫెక్ట్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఫర్ మాస్ సర్వేలెన్స్. ఒక రకంగా చెప్పాలంటే మాస్ సర్వేలెన్స్, అసలు మొత్తం జనాల్ని ఒక కన్నేసి చూడడానికి అవసరమైన అన్ని ఇన్ఫర్మేషన్లు సేకరించడానికి ప్రభుత్వానికి ఎగ్జంప్షన్స్ రూపంలో అవకాశాలు అనేవి కల్పించడం అనేది జరిగిపోయింది. నెక్స్ట్ చూడండి. ఇన్ ఓవర్ రైడింగ్ కన్సెంట్ టు బి అబ్టైన్డ్ బై ద స్టేట్
from the data principal for purposes of providing benefits, subsidies and licenses. The bill also does away with purpose limitation, using the data only for the specified purpose. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇన్ ఓవర్ రైడింగ్ కన్సెంట్ టు బి అబ్టైన్డ్ బై ద స్టేట్ ఫ్రమ్ డేటా ప్రిన్సిపల్. డేటా ప్రిన్సిపల్ నుంచి సర్టెన్ కేసెస్లో కొన్ని సందర్భాల్లో కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బిల్ చెప్తుంది. ఏ సందర్భాల్లో? బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసే విషయంలో కావచ్చు, సబ్సిడీస్ ప్రొవైడ్ చేసే విషయంలో కావచ్చు, లైసెన్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, మీ డేటాను వాడుతున్నామని చెప్పి అప్రూవల్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెబుతూ ద బిల్ ఆల్సో డస్ అవే విత్ పర్పస్ లిమిటేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పర్పస్ లిమిటేషన్ని పక్కన పడేసింది బిల్లు. డస్ అవే విత్ పర్పస్ లిమిటేషన్ అంటే అర్థం ఏంటంటే, జనరల్గా మనం ఏ స్పెసిఫైడ్ పర్పస్ కోసం డేటాని సేకరించి గ్యాదర్ చేశామో ఆ స్పెసిఫైడ్ పర్పస్కే వాడాలి అని రూల్ ఉందనుకోండి, అది పర్పస్ లిమిటేషన్. ఇప్పుడు ఆ రూల్ కూడా తీసేశారు. అంటే ఒక పర్పస్ కోసం నువ్వు తీసుకుని దాన్ని వేరే పర్పస్కి కూడా వాడచ్చు అన్న ఫ్రీడమ్ కూడా ఇచ్చేశారు. యూజింగ్ ద డేటా ఓన్లీ ఫర్ ద స్పెసిఫైడ్ పర్పస్ అనే లిమిటేషన్ని డస్ అవే విత్ అంటే రిమూవ్ చేసేయడం జరిగింది. అంటే బిల్ గవర్నమెంట్ని ఇంకా ఇంకా ఎంపవర్ చేస్తోంది అని అర్థం. ఇట్ సీక్స్ టు ఇంట్రడ్యూస్ అమెండ్మెంట్స్ that effectively remove the public interest exception to disclosure of personal information under RTI, thereby diluting accountability and transparency in the functioning of the government officials. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా సరే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ని అడిగినప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. అయితే దానికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఒక సెక్షన్ చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా షేర్ చేయాల్సి వస్తే షేర్ చేయాలి. అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ పబ్లిక్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు షేర్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు షేర్ అని చెప్పి ఒక ఎక్సెప్షన్ ఉంది. నార్మల్గా అయితే ఏం చెప్పాను మీకు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదని ఒక రూల్ అయితే ఉంది. కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ అనేది దానికి పెట్టారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ పెట్టడం అంటే అర్థం ఏంటి, కొన్ని సందర్భాల్లో మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా షేర్ చేయాల్సి వస్తే షేర్ చేయాలి. ఇక్కడ ఏం చేశారంటే, కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ని రిమూవ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతోంది. మీరు ఇప్పుడు ఒకసారి మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనకి సెక్షన్ ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8(1)J ఈ పర్టికులర్ సెక్షన్ ఏం చెప్తుందంటే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ అని ఈ పర్టికులర్ సెక్షన్ చెప్తోంది. ఓకేనా? అయితే దీనికి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎగ్జంప్షన్ ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్. జస్ట్ ఇన్ కేస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒకవేళ షేర్ చేయాల్సి వస్తే అప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయాల్సి వస్తుందని ఎగ్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ చట్టం ఏం చేస్తుందంటే, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ అన్ ఇండైరెక్ట్ వే ఈ పర్టికులర్ చట్టం ఇట్ ఎఫెక్టివ్లీ ట్రైస్ టు రిమూవ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్సెప్షన్ టు డిస్క్లోజర్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో దీనివల్ల మనకి పలానా ఆఫీసర్ తప్పు చేశాడు అని తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్లో మనకి డైల్యూషన్ వచ్చేస్తుంది. వాళ్ళ జవాబుదారీతనాన్ని మనం ఎన్ష్యూర్ చేసే విషయంలో మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, ద బిల్ ఆల్సో కంటిన్యూస్ టు రిటైన్ ఎ మచ్ వీకర్ వెర్షన్ ఆఫ్ ద రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ. డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఒకటి ఉంటుందని చెప్పారు, కానీ దానికి పవర్స్ చాలా తక్కువ. ఎన్విసాజ్డ్ ఇన్ 2018 వెర్షన్లో ఏదైతే ఉందో అదే వెర్షన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్పితే దాన్ని ఎంపవర్ చేసే ప్రయత్నం చేయలేదు. విచ్ విల్ ఓన్లీ హ్యావ్ అడ్జుడికేటరీ అండ్ నాట్ రెగ్యులేటరీ పవర్స్. అడ్జుడికేషన్ అంటే ఏదన్నా తప్పు జరిగితే తన దగ్గరికి వస్తే ఎస్సా నోవా అని అడ్జుడికేట్ చేసే పవర్సే, కానీ రెగ్యులేట్ చేయడం అంటే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టే పవర్స్ దానికి ఇవ్వడం
ఇవ్వట్లేదు. అండ్ హూజ్ మెంబర్స్ విల్ బి అపాయింటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఈ బోర్డు యొక్క మెంబర్స్ని, అథారిటీ యొక్క మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్. తనకు నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసి దాన్ని కూడా తనకి నచ్చినట్టుగా ఆడించుకునే అవకాశం కూడా ఉంది. ద బిల్ మస్ట్ బి థరోలీ డిస్కస్డ్. అందుకే బిల్ థరోగా డిస్కస్ చేయాలి. అండ్ దీస్ డిస్క్రపెన్సీస్ ఐరన్ అవుట్ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో ఈ డిస్క్రపెన్సీస్ అన్నీ కూడా, ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేయాలి. ఐరన్ అవుట్ అంటే సెటిల్ చేయడం. ఐరన్ అవుట్ చేయడం అంటే మీనింగ్ అంటే ఇష్యూస్ని సెటిల్ చేయడం. ఇప్పుడు ఐరనింగ్ అంటే అర్థం ఏంటి? ముడతలు అన్నీ పోతాయి కదా, అలాగే ముడతలన్నీ ఎలాగైతే ఐరన్ చేయడం వల్ల పోతుందో, ఇష్యూస్, డిస్క్రిపెన్సీస్, డిఫరెన్స్ ఉంటే వాటిని సార్ట్ అవుట్ చేసుకోవడాన్ని ఐరనింగ్ అవుట్ అని చెప్పి అంటాం. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది, అట్లీస్ట్ రాజ్యసభలోనే ఈ మోడిఫికేషన్స్ అనేవి చేసి ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయాలి అని ఇక్కడ ఫైనల్గా చెప్తున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి. 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎనీ 2 కోర్సెస్ మీరు కేవలం 15,000 రూపాయలకి పొందొచ్చు. 10+10 = 15. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. అండ్ 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంది. టేక్ కేర్.